వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనము అమ్మవారికి మందారమాల ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మందారమాల తయారు చేయడానికి కావలసినవి గట్టి దారము, ఒక పెద్ద సూది. ముందుగా నేను మందార పువ్వులు, ఆ తెల్ల పువ్వులు కలెక్ట్ చేసుకున్నాను. వాటి పేరైతే నాకైతే తెలియదు, కానీ అన్ని ఇళ్లలో ఉంటున్నాయి, షో ఫ్లవర్స్ అన్నమాట. రెండిటి కాంబినేషన్ బాగుంటుందని నేను కలెక్ట్ చేసుకున్నాను. మందార పూలు ఒక 5, ఆ వైట్ పూలు 8 తీసుకున్నాను. రెండు వైపులా పెట్టుకున్నా. మొత్తం 100 పువ్వులు, 50 పూలు ఒకవైపు, 50 పూలు ఒకవైపు పెట్టాను. మధ్య మధ్యలో తెల్ల పూలు వచ్చేలాగా గుచ్చుకోవడానికి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దారం తీసుకున్నాను, ఒక 10 ఫీట్ దారం వచ్చేలాగా తీసుకుని కరెక్ట్గా సెంటర్లో నాట్ వేసుకున్నాను. చూడండి, కరెక్ట్గా మధ్యలోకి దారం నాట్ వేసాను. ఒకవైపు గుచ్చుతున్నాను పూలు. ముందు 5 మందారాలు తీసుకుంటున్నాను. అంత పొడవు, ఒక 1/2 ఇంచ్ పొడవు ఉంటే సరిపోతుంది. మిగిలింది తీసేసుకోవాలి కాడని. కరెక్ట్ మధ్యలో నుంచి ముందు వైపుకి సెంటర్లోకి గుచ్చుకోవాలి. ఎక్కువ పూలు ఒక్కసారి లాగితే పాడైపోతాయి, నిదానంగా లాక్కోవాలి. సెంటర్ నుంచి సగం గుచ్చుకుంటున్నాం మనం ముందుగా. చూడండి 5 ఎంత చక్కగా ఉన్నాయో. వంకర పోకుండా కరెక్ట్గా పువ్వు మధ్యలో ఇంకొక పువ్వు కూర్చునేటట్లుగా అరేంజ్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు తెల్ల పూలు గుచ్చుకుందాం. దారంని కొంచెం దూరం లాక్కుందాం. ఎక్కువ పొడవు గుచ్చుకుంటే మనకి లాక్కోవడం ఇబ్బంది అవుతుందని కొంచెం దగ్గరకు ఉండేలాగా గుచ్చుకొని దగ్గరికి రాగానే కొంచెం దూరం చేసుకుంటూ ఉన్నాను. ఈ 8 పూలని చుట్టూ రౌండ్ సర్కిల్ లాగా వచ్చేలాగా అరేంజ్ చేసుకుంటూ గుచ్చుకోవాలి. చూడండి చక్కగా ఉన్నాయి కదా. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి. అలానే మళ్ళీ 5 మందారాలు, రెండు లాక్కుంటే నీట్గా వచ్చేస్తాయి. చిక్కుబడకుండా దారం ఉంటుంది, పూలు కూడా పాడవకుండా ఉంటాయి. ఈ 2 లాగి ఇంకొకటి నిదానంగా తర్వాత ఇంకొకటి లాగుతాను. చూడండి, మళ్ళీ ఇప్పుడు తెల్ల పూలు గుచ్చుకుందాం. వీటిని మొత్తం దగ్గరగా కలిపి లాగినా కూడా ఇబ్బంది ఏం లేదు. పూలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, నీట్గానే ఉంటాయి, ఇబ్బంది ఏమీ ఉండదు. మందారాలు డెలిగేట్గా ఉంటాయి కాబట్టి నిదానంగా లాక్కోవాలి. చూడండి, మన దండ సగం పూర్తి అయిపోయింది. మిగిలిన సగం వైపు సూది అటు నుంచి తీసేసి ఇటువైపు దారం ఎక్కించుకోవాలి. ఇంక ఇటువైపు మొదలు పెట్టుకుందాం. సగం నుంచి అటువైపు గుచ్చుతున్నాను. చూడండి, మళ్ళీ నార్మల్గానే గ్రీన్ వైపు కింద, తొడిమ వైపు కింద ఉండేలాగా, కాడ పై వైపుగా ఉండేలాగా మళ్ళీ గుచ్చుకుంటే అన్నీ దేవుడిని పైకి చూస్తున్నట్టుగా ఉంటాయన్నమాట. పువ్వులు నీట్గా ఉంటుంది దండ చూడటానికి.
ఇంతకుముందు గుచ్చినట్లుగానే 5 మందారాలు, 8 తెల్ల పువ్వులు. కరెక్ట్గా మధ్యలో గుచ్చితే నీట్గా ఉంటుంది చూడటానికి. దారం కొంచెం దూరం చేసుకుందాం. మళ్ళీ తెల్ల పూలు గుచ్చుకుందాం. గుచ్చుకునేటప్పుడే చుట్టూ రౌండ్గా ఉండేలాగా గుచ్చుకుంటే గ్యాప్ లేకుండా బాగుంటుంది చూడటానికి దండ. సర్కిల్ కంప్లీట్ అయిపోయింది. మనకి దగ్గరగా లాగేసుకుందాం. చూడండి, మన దండ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసారా, నీట్గా ఉంది. నేను ఇంకొంచెం దగ్గరికి లాగాను అనమాట పువ్వుల్ని, గ్యాప్ ఎక్కువ లేకుండా ఉండేలాగా. ఇప్పుడు సెంటర్లోకి మనము ఒక గుత్తిలాగా ప్రిపేర్ చేసుకుందాం కరెక్ట్ మిడిల్లో. ఆ గుత్తి ప్రిపేర్ చేయడానికి నేను వెన్నముద్ద పువ్వులను, తెల్ల మందారాలు తీసుకున్నాను. 12 మందారాలు ఒకవైపు, 12 మందారాలు ఇంకోవైపు గుచ్చుకోవడానికి నేను డివైడ్ చేసి పెట్టుకున్నాను. ముందు తెల్ల మందారాలు 12 గుచ్చుకుందాం. మాలలోకి నిలువుగా గుచ్చాం కదా, ఇప్పుడు కింద వైపు గుచ్చడానికి అడ్డంగా గుచ్చుతున్నాను అనమాట. తొడుముని కరెక్ట్ మిడిల్లో గుచ్చుతున్నాను. అది కూడా నీట్గా సర్కిల్ లాగా వచ్చేలాగా చూసుకొని గుచ్చుకుంటున్నాను. చేయి జాగ్రత్త, సూది చాలా షార్ప్గా ఉంటుంది. ఎడ్జ్ కొంచెం నిదానంగా కూర్చోండి, ఫాస్ట్గా కాకుండా. వీటిని కింద కనుక్కొని వెన్నముద్ద పూలు ఎక్కించుకుందాం. గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ దుడిస్తే సరిపోతుంది. వీటిని కూడా చక్కగా నీట్గా రౌండ్గా వచ్చేలాగా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. కింద కన్నప్పుడు కొంచెం గ్యాప్ వచ్చినా మనం నాట్ వేసుకునేటప్పుడు రౌండ్గా వచ్చేటట్టు నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు తెల్ల మందారాలు మిగిలిన 12 గుచ్చేసుకుందాం. ఆ చివర ఈ చివర పట్టుకొని కరెక్ట్ ముడేసుకుందాం. నీట్గా దగ్గరికి లాక్కొని ముడి వేస్తున్నాను. మనం ముందుగా గుచ్చుకున్న మందారమాల మధ్యలో ఆ దారాన్ని సెంటర్లో కరెక్ట్గా పెట్టుకొని ముడి వేసేసుకుందాం. ఎక్స్ట్రా దారాలని సిజర్తో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చక్కటి మందారమాల తయారైపోయింది.
అయ్యవారికి చిన్ని దండ, అమ్మవారికి పెద్ద దండ. వైట్ పూలు అయిపోయినాయి అని ఎర్ర మందారాలతో మాత్రమే గుచ్చేసాను. చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని సాయంత్రం తీసుకెళ్ళి టెంపుల్లో ఇస్తామన్నమాట. వినాయక చవితి నవరాత్రులు అయిపోయాక స్వామివారి ఊరేగింపు టైంలో నేను ఇచ్చిన మందారమాల ఇది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.